హలో ఫుడీస్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సాంప్రదాయక వంటకం పులుసు బెల్లం పెట్టినటువంటి కందకూర. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి తింటే ఆ కంద తీసుకొచ్చి పదే పదే చేసుకుంటారు ఫ్రెండ్స్. అంత సూపర్గా ఉంటుంది. ఇలాంటి సాంప్రదాయకమైన వంటలు చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఎండాకాలం సెలవుల్లో వెళ్ళినప్పుడు చక్కగా పెద్ద కంచంలో పెట్టి అందరూ చేతులు చేస్తూ ఉంటే ముద్దలు కలిపి పెడుతూ ఉంటే ఆ అనుభూతి అసలు దేనికి సరిసాటి రాదు. అంత బాగుంటుంది. చూద్దామా ఈ కర్రీ ఎలా చేయాలో. ముందుగా ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక బౌల్లో నీళ్లు పోసి నానబెట్టుకోండి. పుల్లలు పీచులు లేకుండా జ్యూస్ చేసి పెట్టుకోండి. ఇవాళ నేను ఈ కూరకి 1/2 కేజీ ఎర్రకంద తీసుకున్నా. కంద మీద మట్టంతా కడిగేసేసి చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఒక పెద్ద స్పూన్ ఉప్పు వేసేసి బాగా కడగాలి. 4-5 సార్లు కడగాలి. లేదంటే పిచ్చి దురద పడుతుంది నాలుక. నన్ను తిట్టుకుంటే నేనేం చేయలేను. ఆ ముక్కలన్నీ కూడా కుక్కర్లో వేసి మెత్తగా ఉడికిచ్చేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి బండి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసేసి కట్ చేసేసి కాస్త కరివేపాకు కూడా వేయండి వాసనకి. ఆ పోపులో ఉడికించి పెట్టుకున్నటువంటి కంద ముక్కలు వేసేసి రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే ఆ చింతపండు జ్యూస్ అంతా వేసి బాగా కలిపేసేయండి. తర్వాత కాస్త కారము, ఒక పెద్ద స్పూన్ బెల్లం పౌడర్ వేయండి. ఆ కూరంతా బాగా కలిపేసేసి మూత పెట్టేసేసేయండి. దగ్గరకు వస్తుంది గట్టిపడి చిక్కగా అయిపోయి. ఈ విధంగా కూరంతా మగ్గంగానే 10 నిమిషాలు ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.